బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ శివారు భౌరంపేటలో కన్న తల్లే కసాయిగా మారిన అత్యంత దారుణమైన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. 2 నెలల వయసున్న పసికందును తల్లి మమత అత్యంత పాశవికంగా అంతమొందించింది. మధ్యప్రదేశ్కు చెందిన రాజేంద్ర మమత దంపతులు కూలీ పనుల నిమిత్తం నెల క్రితమే నగరానికి వలస వచ్చి భౌరంపేటలోని ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో ఉంటున్నారు. అయితే పసిబాబు నిరంతరం ఏడుస్తుండడంతో తల్లికి తిండి నిద్ర కరువయ్యాయి. దీనివల్ల ఆమె తీవ్రమైన డిప్రెషన్కు గురైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పసివాడి ఏడుపును ఆపలేక బాబు కాళ్ళు చేతులు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితురాలు మమతను అదుపులోకి తీసుకొని విచారించారు దుండిగల్ పోలీసులు. విచారణ సమయంలో కూడా ఆమె వింతగా ప్రవర్తిస్తుండడంతో పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక పసి ప్రాణాన్ని కన్న తల్లే బలి తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మమత పోలీసుల విచారణలో ఏం చెబుతోంది అంటే కొంత వింతగా ప్రవర్తించినట్టుగా పోలీసుల ముందు చాలా వింతగా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. అంటే మానసిక స్థితి సరిగ్గా లేదా, ఏం జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు? ఎస్ రాజేష్, నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో అత్యంత దారుణంగా 2 నెలల బాబుని చంపిన తల్లిని అయితే ప్రెజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే విచారణలో కీలక విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. అంటే డిప్రెషన్ కారణంగానే బాబుని అత్యంత దారుణంగా 2 చేతులు కట్టేసి 2 కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆ తర్వాత కట్టెల పొయ్యిలో కాల్చి చంపినటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పేసి పోలీసులు అయితే తెలపడం జరిగింది. ప్రాథమిక అంచనాకైతే ఆమె డిప్రెషన్ కారణంగానే బాబుని హత్య చేసినట్టుగా కూడా ప్రెజెంట్ మనకిస్తున్నటువంటి సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి భౌరంపేటలోని ఓ భవన నిర్మాణంలో వీళ్ళు పనిచేసేందుకైతే రావడం జరిగింది. సనారెల్లి టవర్స్లో వీళ్ళు పనిచేసేందుకైతే నెల క్రితం మమత అదేవిధంగా రాజేందర్ భర్త వీళ్ళిద్దరు కూడా రావడం జరిగింది. మధ్యప్రదేశ్కి చెందిన ఈ కుటుంబం 2 నెలల బాబు అంటే ఆ 2 నెలల బాబుకు సంబంధించి ఆ బాబు రోజు కూడా ఏడుస్తూ ఉండడం, రోజు కూడా నిద్ర లేకుండా చేస్తున్నాడని చెప్పేసి తను నిద్ర లేకుండా ఉండడం, అదేవిధంగా ఆహారం తీసుకోకపోవడం, ఫుడ్ తీసుకోవట్లేదని చెప్పేసి తల్లి డిప్రెషన్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. డిప్రెషన్కి వెళ్ళిన తర్వాతనే బాబుని ఏడుస్తున్న క్రమంలోనే అతని నోట్లో గుడ్డలు కుక్కి ఆ తర్వాత 2 చేతులు కూడా కట్టేసి అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా తల్లి అనే పేరు కూడా మర్చిపోయి తల్లి అనే విషయం కూడా మర్చిపోయి ఆ తర్వాత కట్టెల పొయ్యిలో పడేసి కాల్చేసి చంపేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో కూడా పోలీసులు ప్రశ్నిస్తున్న క్రమంలో తను కూడా వింతగా ప్రవర్తించిందని చెప్పేసి ప్రశ్నలు అడుగుతున్నా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా పోలీసులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. ఆమె డిప్రెషన్కి మానసిక ఒత్తిడికి లోనవడం కారణంగానే బాబునైతే చంపిందని చెప్పేసి. అయితే ప్రజెంట్ ఈ రాజేందర్ కావచ్చు మమత వీళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడ పని చేసేందుకైతే నెల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి కూలి పని చేసుకుంటూ ఉన్నారు. కూలి పని చేసుకుంటున్న క్రమంలోనే రోజు కూడా రాత్రి సమయంలో అదేవిధంగా డైలీ రెగ్యులర్గా బాబు ఏడుస్తున్నాడని చెప్పేసి ఆ క్రమంలో ఈమెకి కూడా నిద్ర లేకపోవడం, తిండి తీసుకోకపోవడంతో ఆమె బలహీనపడడం, ఆ తర్వాత మానసిక ఒత్తిడికి లోనైనట్టుగా కూడా ప్రజెంట్ మనకు అందుతున్న సమాచారం పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం. అయితే దీనికి సంబంధించే నిన్న భర్త లేని సమయంలో భర్త పనికిని వెళ్ళడం జరిగింది. ఈమె ఇంటి దగ్గరే ఉంది. బాబు ఎప్పుడైతే ఏడుస్తున్నాడో ఆ బాబు ఏడుస్తున్న క్రమంలో ఆ బాబు నోట్లో ఏడవకుండా మొదటిగా గుడ్డలు కుక్కింది. ఆ తర్వాత 2 చేతులు కట్టేసింది. అరవకుండా చేసిన తర్వాత కట్టెల పొయ్యిలో వేసి ఆ తర్వాత అత్యంత దారుణంగా చంపేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత 11 గంటల సమయంలో భర్త తిరిగి ఇంటికి రాగా వచ్చి చూడగా బాబు అప్పటికే మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించే అనిల్ ఆ సమయంలో డిప్రెషన్ లో ఉందని చెప్తున్నారు. అంటే ఏం జరుగుతుందో అంటే ఒక రకమైనటువంటి ఆ ఎమోషన్, ఒక కోపమా, ఏదైనా కావచ్చు. కానీ తర్వాత ఏమైనా ఆ తర్వాత వాస్తవంలోకి వచ్చిన తర్వాత రియలైజేషన్ అయినట్టుగా ఆ తర్వాత అసలు తను ఏం చేసిందో తనకు తెలిసిన తర్వాత తన ఫీలింగ్ ఏమున్నట్టుగా తెలుస్తుంది పోలీసుల ముందట? ఏమైనా రకమైన రియలైజేషన్ కానీ కొంత ఎమోషన్ కానీ ఏమైనా జరిగినట్టుగా తెలుస్తోందా?
ఎస్ రాజేష్, అదుపులోకి తీసుకున్న క్రమంలో కూడా ఆమె డిప్రెషన్లోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం కూడా ఆమె డిప్రెషన్కి గురైంది. డిప్రెషన్కి గురైన తర్వాత ఆమెను ప్రశ్నలు అడుగుతున్నా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంటే బాబు చనిపోయాడన్న బాధ కూడా ఆమెకి లేనట్టుగా కూడా పోలీసులు తెలిపారు. అందులో భాగంగానే అంటే ఆమె బాబుని ఎప్పుడైతే కనిందో, అంటే 2 నెలల క్రితం బాబుని డెలివరీ చేయడం జరిగింది, అంటే కనడం జరిగింది. ఆ తర్వాత బాబు విషయంలో అతను రోజు కూడా ఏడవడం, అల్లరి చేయడం, అంటే ఏడుస్తూ ఉండడంతో దానివల్ల ఆమె రోజు కూడా రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవడం, తిండి సరిగ్గా తీసుకోకపోవడం, ఆమె మొత్తం చాలా వరకు కూడా బలహీన పడడంతో మానసిక ఒత్తిడికి లోనైనట్టుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. ప్రాథమిక అంచనాకు కూడా ఆమె డిప్రెషన్ కారణంగానే బాబుని చంపేసినట్టుగా, హత్య చేసినట్టుగా కూడా ఒక ప్రాథమిక అంచనాకైతే పోలీసులు వచ్చారని చెప్పాలి. దానిలో భాగంగానే ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. ఆ టైంలో కూడా ఆమె ఎలాంటి బాధపడకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా అయితే ఉన్నారని చెప్పాలి. డిప్రెషన్ గురవడంతో పోలీసులు కూడా విచారణ చేస్తున్నా, ప్రశ్నలు అడుగుతున్నా కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పేసి, కోపంతో పోలీసుల మీద కూడా కోపంగా ఉందని చెప్పేసి కూడా పోలీసులు తెలిపారు. దానిలో భాగంగానే ప్రాథమికంగా అయితే ఆమె డిప్రెషన్ కారణంగానే బాబుని అత్యంత దారుణంగా చంపిందని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో తల్లి ఉంది. మరిన్ని వివరాలు కూడా ఆమె ఏం చెప్తుంది ఏంటనేది కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ అనిల్. బౌరంపేటలో నిన్న 2 నెలల బాబును అత్యంత కిరాతకంగా హతమార్చింది తల్లి. సో తను పూర్తిగా అంటే ఆ బాబు నిరంతరం ఏడుస్తుండడంతో తనకు నిద్ర సరిగ్గా లేదని, తిండి సరిగ్గా తినలేక డిప్రెషన్కి గురై ఇటువంటి పని చేసిందంటూ పోలీసులు చెబుతున్న పరిస్థితి. అయితే పోలీసుల విచారణ చేస్తున్న సమయంలో కూడా తను చాలా వింతగా ప్రవర్తిస్తూ పోలీసులపైనే ఆగ్రహాన్ని ప్రదర్శించింది అని తెలుస్తోంది.